ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. యెహోవా నీతో కూడా ఉండును. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. యెహోవా నీతో కూడా ఉండును. ఈ మాట ఎంత బాగుందో కదా, ఎంత ధైర్యంగా ఉందో. ప్రభు మనతో ఉంటే ధైర్యమేగా మనకి. మరి సహోదరి, వింటున్న సహోదరుడా, నీ పరిస్థితి, నీవు ఈరోజు ధైర్యంగానే ఉన్నావా? ఏ విషయంలోనైనా ఆధైర్యపడుతున్నావేమో. ఒకవేళ నీవు ఏదైనా పని మొదలుపెట్టావేమో. నీ పనిలో నీకు విజయం కావాలని కోరుకుంటున్నావా? కోరుకోవడం సహజమే కదా. నీ ప్రభు నీతో ఉంటేనే నీకు విజయం అన్న విషయం నీకు అర్థం కావాలి. ఆయన నీతో ఉండాలని నీవు అసలు ఆశించే వ్యక్తివేనా? ఆయన నీకు విజయం ఇస్తాడన్న భరోసా కలిగి నీవు జీవిస్తున్నావా? సరే ఆలోచించి, ఈ ప్రశ్నలను నీ ముందు ప్రభు ఉంచారు, సమాధానం ఏంటని ఆలోచించు అన్నాడు. లేఖనంలో గమనిస్తే దావీదు సొలొమోనుతో ఈ విధంగా అంటున్నాడు. యెహోవా నీతో కూడా ఉండునని మందిర నిర్మాణం గురించి అంటున్నాడు. అన్నాడు దావీదుకి ఇంకా సొలొమోనుకి తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీతో కూడా ఉన్నాడని నువ్వు నమ్మాలి. ఈరోజు నీ పని ఎటువంటిదైనా సరే ఆయన నీకు తోడుగానే ఉన్నాడు గనుక నీకు నీ పని అంతట్లో ఖచ్చితంగా విజయం ఇస్తాడు. మరి ఇప్పుడు నువ్వు ఏ పని ప్రారంభించావో లేదా ప్రారంభించాలని అనుకుంటున్నావో, అది నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, ఏదైనా సరే అది ఖచ్చితంగా అలనాడు సొలొమోనుకి తోడుగా ఉండి విజయం ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా తోడుగా ఉండి విజయం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ముందుకు వెళ్ళు. ఆయన నీతో ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? నీకంతా మేలే జరుగుద్ది, ధైర్యం కలుగుతుంది, గొప్ప విజయం వస్తుంది. అంతేకాదు శత్రువుని దరి చేరకుండా ఆయన కాపాడతాడు. నీకు విడుదల, విమోచన, విజయము అన్నీ నీవే. ఇంకెందుకు ఆలస్యం? ఆయన నీతో ఉన్నాడు కాబట్టి మరి ఉండాలని కూడా ప్రార్థన చెయ్యి. ఉన్నాడు కాబట్టి విజయమని భరోసాతో ముందుకు వెళ్ళు. నీ పనిలో ఖచ్చితంగా ప్రభు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. ఆమెన్.